అందరికీ నమస్కారం. అసలు క్షమించాలి మమ్మల్ని, నేను రావడం లేట్ అయింది. ఎందుకంటే ఇక్కడి నుంచి 110 కిలోమీటర్ల అవతల ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము. 100 కిలోమీటర్ల స్పీడ్ లో వచ్చినా కూడా లేట్ గా వచ్చాను. అందుకు క్షమించండి. అంటే ఆది చెప్పాక ఒక్కొక్క తప్పలేదు. ఆదికి తెచ్చాను ఒక్కొక్క అంతరిక్ష నౌక, అంతకన్నా చౌక. సో మా ఆదికి పుట్టిన కోరికని తీర్చడానికి 110 కిలోమీటర్లు వెళ్తే దానికన్నా అంతరిక్షం వెళ్ళడం ఈజీ అని పిలిచినాను. అంత స్పీడ్గా వచ్చేసాడు ఇక్కడ. పోతే వచ్చిన బడిగా ఇంతమంది అమ్మవాళ్ళని చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరినీ చూస్తుంటే ఫస్ట్ టైం 100% బ్రాహ్మణ సంఘంలో స్టేజ్ వచ్చి మాట్లాడుతున్నాను. ఒక బ్రాహ్మణుగా బ్రాహ్మణత్వం నాలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ బ్రాహ్మణ పుట్టుక మాత్రం ఉంది. సో అందుకు గర్వపడుతున్నాను. ఎందుకు బ్రాహ్మణత్వం లేదంటున్నానంటే నాకు అంత వేదం రాదు, అంత శాస్త్రోక్తంగా ఉండదు. నాకున్న పరిధిలో నేను ఉండాల్సి వస్తుంది. కొన్ని చోట్ల వద్దనుకున్నప్పుడు అక్కడ కూర్చొని అనుభవించి తినాల్సి ఉంటుంది. నా మీద మొహమ్మటం లేకుండా నేను తిన్నా చెప్పాల్సిందిగా నేను ఇంకా తింటాను అక్కడ. సో ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది అందరినీ చూస్తుంటే. పోతే ఇక్కడికి నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒక నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఒక 4 ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఒక కులం ఇచ్చిన కులం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ నలుగురికి తెలియదు నేను ఏ కులం. ఆ మాట సందర్భంగా అడిగారు ఏ కులం అని అడిగితే, నేను పుట్టినప్పుడు ఉపయోగపడతాను, నీ పెళ్లికి నేను ఉపయోగపడతాను, నువ్వు సంతానాన్ని కనడానికి కూడా నేను ఉపయోగపడతాను, చెప్తాను, మోసం పెడతాను. నువ్వు పోయాక నేను ఆ సర్వలోకాన్ని పంపించడానికి కూడా నేనే అవసరము. అందరూ గెలవగా కులంలో పుట్టాను, అదే నాది బ్రాహ్మణ కులం అని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మనం చెప్పుకోవాల్సిన స్థితికి వచ్చామని బాధపడ తెలుస్తుంది. కారణం ఏంటంటే మనలో మనకి యూనిటీ లేదు. ఇదే బ్రాహ్మణ సంఘాలు మన రాములు ఉన్నాయి. అందరూ ఒక తాటి మీద ఉంటే ఒకటి కాదు. పొలిటికల్ గా మన ప్రెజెన్స్ శ్రీధర్ బాబు గారు ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇక్కడ శ్రీధర్ బాబు గారు నమస్కారం ఉంటే ఆయన కంపెనీ చేయండి. నిజంగా శ్రీధర్ బాబు గారు ఒక ఐటీ మినిస్టర్ గా, వాళ్ళ మిసెస్ స్టేట్ సెక్రటరీగా ఎన్నో 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 మంచి పనులు చేస్తున్నారు. మన శ్రీధర్ బాబు గారి గురించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు చెప్తుంటే సో ప్రౌడ్ దట్ హి ఈస్ బ్రాహ్మణి. Being a Brahmin is doing a wonderful job to the state of Telangana. So ఇలా చెప్పుకుంటూ పోతే మనలో ఏం వేయాలి లేదు. ఏ రంగంలో చూసినా కూడా మన ప్రెజెన్స్ ఉంటుంది. మనం ప్రెజెన్స్ ఏది ఎక్కడ లేదు, ఊళ్ళో లేదు. ఆ అంతరిక్షం పంపించడానికి కూడా బ్రాహ్మణ్స్ ఉంటుంది. రాకెట్ పంపించే వేదానికి కూడా సైంటిస్ట్ కూడా బ్రాహ్మణే. గుడిలో నివేదన పెట్టేవాడు కూడా బ్రాహ్మణే. బ్రాహ్మణుడు లేదే సొసైటీ నడవదు, అది వాస్తవం.